అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా టీమిండియా విశ్వరూపం చూపించింది. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ అనవసరంగా బౌలింగ్ ఎంచుకున్నానే అనే అభిప్రాయాన్ని భారత ఓపెనర్లు కల్పించారు. శాంట్నర్ నిర్ణయం పూర్తిగా తప్పని నిరూపించారు. పవర్ ప్లే ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా ఏకంగా 92 పరుగులు సాధించి చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే పవర్ ప్లేలో నమోదైన అత్యధిక స్కోర్ రికార్డుని భారత్ సమం చేసింది. 2024లో ఆఫ్ఘనిస్తాన్పై వెస్టిండీస్ చేసిన 92 పరుగుల రికార్డుని నేడు కివీస్పై టీమిండియా బద్దలు కొట్టింది. ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న అభిషేక్ శర్మ సరైన టైంలో తన బ్యాట్ కి పనిచెప్పాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి స్టేడియాన్ని హోరెత్తించాడు. ముఖ్యంగా కివీస్ పేసర్ జాకబ్ డఫీ బౌలింగ్ లో అభిషేక్ శర్మ శివతాండవం చేశాడు. కేవలం 13 బంతుల్లోనే డఫీ బౌలింగ్ లో 33 పరుగులు రాబట్టి కివీస్ బౌలింగ్ అటాక్ ని భయపెట్టాడు. జాకబ్ డఫీ ఓవర్లో అతను కొట్టిన భారీ సిక్సర్లు మ్యాచ్ కే హైలైట్ గా నిలిచాయి. బౌలింగ్ ఆప్షన్స్ పదే మార్చినా కానీ మిచెల్ శాంట్నర్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేయలేకపోయాడు. ఇక విమర్శించిన వాళ్లందరి నోళ్లు మూయిస్తూ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీని అభిషేక్ శర్మ నమోదు చేశాడు. అభిషేక్ శర్మ ఇవాళ ఆడిన తీరు చూస్తే 2024 వరల్డ్ కప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై విరాట్ కోహ్లీ ఆడిన ఆ క్లాసిక్ ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది. ఆ రోజు కోహ్లీ ఎలాగైతే ఒత్తిడిని చిత్తు చేసి భారత్ ని గెలిపించాడో నేడు అభిషేక్ శర్మ కూడా అదే తెగువతో టీమిండియా భారీ స్కోర్ చేయడానికి పునాది వేశాడు. తద్వారా హెన్రిచ్ క్లాసన్ పేరిట ఉన్న రికార్డుని కూడా అభిషేక్ శర్మ అధిగమించాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసన్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కాగా తాజా ఇన్నింగ్స్ తో అభిషేక్ శర్మ దాన్ని అధిగమించాడు. క్రీజ్ లో సెట్ అయ్యేందుకు కాస్త సమయం తీసుకున్న అభిషేక్ శర్మ 6 ఫోర్లు 3 సిక్సర్ల సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 పరుగులు చేసి రచిన్ రవీంద్ర బౌలింగ్ లో వెనుదిరిగినా గానీ అప్పటికే అభిషేక్ శర్మ చేయాల్సిన విధ్వంసం చేసేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్ లో మరో రికార్డు కూడా బద్దలైంది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఫస్ట్ 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నమోదు చేసిన జోడీగా అభిషేక్ శర్మ సంజు శాంసన్ రికార్డు సృష్టించారు. మొత్తంగా ఈ జోడీ ఫస్ట్ వికెట్ కి 98 పరుగులు సాధించింది. దీంతో 2009లో పాకిస్తాన్ నెలకొల్పిన 48 పరుగుల రికార్డు నేటితో కనుమరుగైపోయింది. Subscribe to One India and never miss an update.